క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. I thank God for one more day in our lives to share the word of God and to listen the word of God, to strengthen us by his word. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన వాక్యము చేత మనం బలపరచబడ్డానికి, దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి మరొక అవకాశము దేవుడు అనుగ్రహించాడు కనుక దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. This is very much pleasure to me to meeting you all of you through this video. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము నేనెంతో సంతోషంగా భావిస్తున్నాను. మీరు కూడా సంతోషపడండి, ఆనందించబడండి, దీవించబడండి. ఈ వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండము 15వ అధ్యాయం 6వ వచనంలో మోషే ఈ మాటలు వ్రాస్తున్నాడు. మోషే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాటలు వ్రాస్తున్నాడు. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది, అతిశయించుము. అలాగే యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితక కొట్టును. ప్రియులారా గమనించండి, ఈ వాక్యము ద్వారా దేవుని హస్తము చాలా బలమైంది. సో స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగెస్ట్ అని చెప్పచ్చు. అంటే అంతకంటే బలమైంది వేరేది లేదు. దేవుని హస్తము చాలా బలమైంది, అంతకంటే బలమైంది వేరేది లేదు. ముందు మోషే ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుని ప్రజలను హింసిస్తున్నటువంటి, దేవుని ప్రజలను వెట్టి చాకరీ చేయిస్తున్నటువంటి శత్రువు ఉన్నాడు అక్కడ, ఫరో. అలాగే ఆయన సైన్యములు ఉన్నాయి. ఆ ఫరోను సైన్యములను దేవుడు చితగొడతాడని ఈ యొక్క మాటలు మోషే దేవునికి ప్రార్థన చేస్తూ ఒక నమ్మకంతో, విశ్వాసంతో దేవునికి ప్రార్థన, ప్రభా ఈ కార్యం మీరు చేస్తారు అని నమ్మకంతో, విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఇశ్రాయేలు లేక మోషే యొక్క శత్రువులు అక్కడ ఎవరైతే ఉన్నారో, ఫరోను కానీ ఫరో సైన్యములు కానీ దేవుడు తుత్తునీలు చేశాడు. ఫరో సైన్యము చాలా బలమైనది. ఫరో చాలా బలమైన రాజు. అలంత బలమైన రాజు అయినప్పటికీ, ఎంత బలమైన సైన్యం అయినప్పటికీ, ఎంత గుర్రాలు రథాలు ఉన్నప్పటికీ దేవుడు వాటన్నిటిని తుత్తునీలు చేసి వాటన్నిటిని జయించి తన ప్రజలైనను ఇశ్రాయేలులను బయటకు తీసుకొచ్చి ఐగుప్తు నుండి బయటకు తీసుకురాగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని హస్తము, ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈజ్ స్ట్రాంగెస్ట్. దేవుని హస్తము చాలా బలమైంది, అంతకంటే బలమైనది వేరేది లేదు. మన శత్రువులను చితకగొడుతుంది. అక్కడ భౌతికంగా ఇశ్రాయేలుకు శత్రువులు ఉన్నారు, భౌతికంగా మోషేకు కూడా శత్రువులు ఉన్నారు అక్కడ. అంటే మోషేకి శత్రువులు అంటే ఎలాగా, వారికి కావాలని చేసుకున్న శత్రువులు కాదండి వాళ్ళు. ఫరో అతని సైన్యము తమకు తామే శత్రువులుగా రూపొందబడ్డారు. ఇప్పుడు మనకి కూడా శత్రువులు ఉన్నారు. వీ హ్యావ్ ఎనిమీస్ విచ్ ఆర్ అన్సీన్. మనకి కనిపించని శత్రువులు ఉన్నారు, వాటిని కూడా దేవుడు చితకగొడతాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనకు కనిపించిన శత్రువులు ఏంటో తెలుసా? మనకి కనిపించని శత్రువులు మనకున్నారు. పేదరికము అనే శత్రువును దేవుడు చితక్కొడతాడు. కమ్ టు ద గాడ్, దేవుని దగ్గరకు రండి. పేదరికం అనే శత్రువు, అది పేదరికం ఒక శత్రువు లాంటిది. మనకి కనిపించదు, భౌతికంగా కనిపించదు, దాని ప్రభావం మనం చూస్తూ ఉంటాం. దేవుడు దాన్ని చితక్కొడతాడు. కమ్ టు గాడ్. మూఢనమ్మకాలు అనే శత్రువులు ఉన్నారు, దేవుడు వాటిని కూడా చితక్కొడతాడు. కమ్ టు ద క్రైస్ట్. అజ్ఞానము అనే శత్రువును చూశారు. దేవుడు మనల్ని అజ్ఞానం మనల్ని ఎదగనీయకుండా, మనల్ని అభివృద్ధి అవనీయకుండా, మనం దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా, అజ్ఞానము అడుగడుగున మనల్ని వెంటబడుతుంది. మూర్ఖత్వం.
ఇది కూడా ఒక శత్రువే. దీన్ని చితక్కొడతాడు దేవుడు. తన వాక్యము ద్వారా, తన జ్ఞానము ద్వారా, తన యొక్క ఆత్మ రూపం ద్వారా దేవుడు ఈ యొక్క శత్రువుని చితక్కొడతాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి. గాడ్ బ్రేక్స్ ఎవ్రీ ఎనిమీ విచ్ ఆర్ అన్సీన్. మనకు కనిపించని శత్రువులను దేవుడు చితక్కొడతాడు. ఇఫ్ యు కమ్ టు గాడ్, దేవుని దగ్గరికి వస్తే మనకు కనిపించని శత్రువులు అసూయ, ద్వేషం, పాపం, ఏమండి కుట్రలు, కుతంత్రాలు, మనకి కనిపించని శత్రువులు, వీటన్నిటిని కూడా దేవుడు చితక్కొడతాడు. నౌ దోస్ హు ఆర్ ఫేసింగ్ దిస్ ఎనిమీస్, ఎవరైతే ఈ శత్రువులను ఎదుర్కొంటున్నారో, హ్యాండ్ ఆఫ్ గాడ్ విల్ డిస్ట్రాయ్ ఆల్ దోస్ ఎనిమీస్. దేవుని హస్తము ఆ శత్రువులను చితక్కొడుతుంది. దేవుని హస్తము ఈజ్ నథింగ్ బట్ దేవుని వాక్యం. దేవుని హస్తమే దేవుని వాక్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అన్సిన్ ఎనిమీస్తో మీరు బాధపడుతున్నారేమో, కనిపించిన శత్రువులతో మీరు వేదన పడుతున్నారేమో, వేదన చెందుతున్నారు. పాపము మనకు కనిపించదు, మనకు శత్రువు అది. మనల్ని ఎదగనీయకుండా మనల్ని పాతాలకు తొక్కుతుంది. దానిని మనం చితక్కొట్టాలి, అంటే విడుదల పొందాలి. ప్రియమైన సహోదరి సహోదరులు, మనకి కనిపించని శత్రువులు. అబద్ధము మనకి కనిపించదు, కానీ అబద్ధం ఆడించి మనల్ని అవమానాలు చేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరు గమనించండి. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువును చితకగొట్టును అనే మాట మోషే చెబుతున్నాడు, దేవునికి చెబుతున్నాడు. విశ్వాసం. ఈరోజు మనం ఏదైతే శత్రువులు ఎదుర్కొంటున్నామో, వ్యాధి బాధలనే శత్రువు. చాలామంది వ్యాధితో బాధతో బాధపడుతుంటారు. శత్రువు అది. దాని నుంచి దేవుడు విడుదల చేస్తాడు. శత్రువు దాన్ని చితక్కొడతాడు దేవుడు. కమ్ టు గాడ్, దేవుని దగ్గర రండి. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ పానిక్ ప్రాబ్లమ్స్, ఒకవేళ ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో మీరు బాధపడుతుంటే, జస్ట్ కమ్ టు గాడ్, దేవుని దగ్గరికి రండి. దేవుడు ఆ శత్రువుల నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాడు. ఈ యొక్క అలవాట్లోంచి నేను బయటపడలేకపోతున్నాను, ఈ బాధలోంచి నేను బయటపడలేకపోతున్నాను, ఈ యొక్క సమస్యలోంచి నేను బయటపడలేకపోతున్నాను, ఈ ఇబ్బందుల నుంచి నేను బయటపడిపోతున్నానని మీరు అనుకుంటూ ఉంటే, నో ప్రాబ్లం, దెర్ ఇస్ ఎ సొల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర పరిష్కారం ఉంది. కమ్ టు గాడ్, గాడ్ విల్ డిస్ట్రాయ్ ఆల్ దోస్ అన్సీన్ ఎనిమీస్. కనిపించని శత్రువులు మనల్ని అయితే కొంగదీస్తున్నాయో, దేవుడు వాటన్నిటిని కూడా పగలగొడతాడు, చితక్కొడతాడు, వాటిని అంతము చేస్తాడు. గాడ్ విల్ మేక్ దెమ్ టు బి ఎండెడ్. ప్రియమైన సహోదరి సహోదరు, భయపడకండి. ఈరోజు మనకి కనిపించిన చాలా శత్రువులు ఉన్నారు. ప్రార్థనతో మనం వాటిని ఎదుర్కొందాం, దేవుని వాక్యంతో వాటిని ఎదుర్కొందాం, జయిద్దాం. మీరు ఉద్యోగం చేస్తుంటే చాలా చోట్ల ఉద్యోగం చేయని వారు చాలామంది చాడీలు చెప్తారు. శత్రువు సాతానుడు పని చేస్తూ ఉంటాడు, మీ మీద చాడీలు చెప్పి మీద చెడు ప్రేమ కలుగు చేస్తూ ఉంటాడు. వాటిని తుత్తినీలు చేస్తాం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో తిరిగి మళ్ళీ వారు నీకే నమస్కారం చేసేలాగా చేస్తాడు దేవుడు. భయపడకండి ప్రియమైన సహోదరి సహోదరులు. శత్రువు గురించి భయపడద్దు, వాటిని మనం జయిద్దాం. దేవుని వాక్యం ద్వారా, దేవుని హస్తం ద్వారా, దేవుని ప్రార్థన ద్వారా, దేవుని ఆత్మ ద్వారా. జకర్యాలా అంటాడు, దేవుని ఆత్మ చేత, శక్తి చేత నేను బలము చేత కాదు కానీ దేవుని ఆత్మ చేత సమస్తము సాధ్యమని చెప్తాడు. కనుక దేన్నైనా మనం జయించగలుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ లోకంలో కృంగిపోవద్దు. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ శత్రువు ఏదైతే ఉందో, చాలామంది అవమానాల చేత కృంగిపోతుంటారు. ఇంట్లో అవమానం పడుతుంటారు, బయట కూడా అవమానం పడుతుంటారు, అవమానం చేత కృంగిపోతుంటారు. ఈ జీవితం ఎందుకని అనుకుంటుంటారు చాలామంది. డోంట్ వరీ, గాడ్ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. నీ గురించి భద్రత తీసుకోండి, నీ గురించి ఆలోచన చేయడం, నేను దీవించడానికి దేవుడు ఉన్నాడు. కమ్ టు గాడ్, దేవుని దగ్గర రండి, విడుదల పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఇదిగో దేవా,
మమ్మలను మీరు ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఈ నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ రోజంతట్లో విజయము చేకూర్చండి. కనిపించని శత్రువులు ఎవరైతే ఉన్నారో వాటిని మేము జయించటానికి ప్రభా మమ్మల్ని బలపరచమని కోరుతున్నాను. దేవా, సహాయం చేయండి. అవసరతలో ఉన్న వారికి అవసరాలు తీర్చండి. ఎవరైతే వ్యాధి బాధల చేత బాధపడుతున్నారో వారికి స్వస్థత కలుగు చేయండి. ఎవరైతే ప్రభా సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడుదల చేయండి. ఎవరైతే ప్రభా అనేక ఇబ్బందుల చేత కొట్టుమిట్టాడుతున్నారో వారికి ప్రభా ఆయన గొప్ప విడుదల దయచేయమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావములు పొందమని దీవించమని ఆశీర్వదించమని మీ దీవెనలతో నింపమని ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని మీ కృపలో భద్రపరచమని సహాయ సహకారం అందించమని మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.